హలో, నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను కోటి దీపోత్సవానికి వచ్చానండి. అనుకోకుండా నాకు టికెట్స్ దొరికాయి. అయితే ఏమేం చేస్తాము ఏంటి అన్నది వీడియో తీస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. బాగా శివుడిని పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు అన్ని కొడుతున్నారు అనమాట. అక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో, అసలు చాలా బాగుంది. ఇక్కడ ఉన్నంత సేపు మనకి అసలు ఇంకా ప్రపంచమే తెలియదు. మొత్తం ఆధ్యాత్మికంగా ఉంది. డెకరేషన్ అది బాగుంది. మొత్తం అంతా కవర్ చేస్తాను, కంపల్సరీ వాచ్ చేయండి. ఇదిగోండి ఇలా దీపాలన్నీ అలంకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ పూజ అయిన తర్వాత వెలిగిస్తారంట. ఇంకా జనం అంతగా రాలేదు. మేము వచ్చేసరికి 6 అయింది. ఇక్కడ చూడండి కన్నుల పండుగగా ఉంది. మొత్తం బిగ్ స్క్రీన్ కూడా పెట్టారు. అక్కడ మన స్టేజ్ మీద ఏమవుతుందో తెలుస్తుంది అన్నమాట. స్టేజ్ పైన స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఇదిగోండి అమ్మవారు, శివుడు. స్క్రీన్ లో చూపిస్తున్నాను మీకు. దీపాలన్నీ రెడీ చేశారు. నా వాయిస్ పరమేష్టి మహాశివ శాంతి రూప మోక్షకర శుభంకర మహాదేవ శివ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ అన్ని చోటుల అన్ని రావడం, విశాలాక్షి బయలుదేరి వీధికి మీదకి రావడం, ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణం ఆ చీకటిలో పరిగెత్తి అగ్ని ద్వారం కనపడితే ఆ తోరణం కూడా యమలోకానికి వెడతారు అని. అందుకే కార్తీక వేళ భీమశంకర ఓం గంగామాతాయై నమః, ఓం కాలభైరవాయ నమః, ముక్తావిద్రమహే మనేన ధవలక్షాయే ముఖే శ్రీక్షణైః యుక్తామింద్రనిబద్ధరత్నమగుణాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదామయాం కుజకసాం విశాలాక్షి మాతాకి, కాలభైరవ భగవానికి, గంగా మాతాకి, అన్నపూర్ణ మాతా. కన్యాదానం జరుగుతోంది. కన్యాదాన సంపూర్ణ ఫలం వచ్చే మంత్రాన్ని అందరూ చెప్పండి. ఓం మయా సహ దశ పూర్వేష దశ అపరేష మద్వంశాన మాతృవంశాన సహిరణ్యోదక శ్రీకాశీ విశాలాక్షి కన్యాదానం. కాశీ విశ్వేశ్వరుడి, విశాలాక్షి అమ్మవారిది ఇద్దరిది కళ్యాణం జరిగింది. కళ్యాణం తర్వాత స్వామివారిని ఊరేగించారనమాట. నెలవంక పైన స్వామిని అమ్మవారిని కూర్చోబెట్టి కళ్యాణం చేసి ఊరేగింపు చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఇంక మేము వచ్చేసాము. దీపాలు వెలిగించే వరకు ఉండలేదు, చాలా లేట్ అయిపోతుంది అనేసి. ఇదంతా ఊరేగింపు అయిన తర్వాత ఇంకా దీపాలు వెలిగించడం అవన్నీ కూడా చాలా టైం పడుతుందని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి మేము అయిపోతున్నాం అనమాట. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.